ఓకే, బంగారయ్య శర్మ గారు, అంటే ఏ ఏ సందర్భాల్లో ఈ హోమాలు యాగాలు చేయడం జరుగుతుంది అండ్ వీటి ఫలితాన్ని ఎలా చూడొచ్చు? ఫలితం ఎలా ఉంటుంది? అమ్మా, ఎప్పుడైనా దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగ, దేవతల్ని ఉద్దేశించి మనం ఏ ఏ ద్రవ్యాలనైతే త్యాగం చేస్తామో దాన్ని యాగము అంటారు. మనకి ఈ ప్రపంచంలో అన్ని కూడా పంచభూతాల నుంచే. ఆకాశము అంటే స్పేస్, వాయువులు అంటే ఎనీ టైప్ ఆఫ్ గ్యాసెస్, మీరు ఏవైనా తీసుకోండి వాయువులు. ఆ మూడోది అగ్ని, నాలుగోది జలము, ఐదోది పృథివీ. ఈ మధ్యలో ఉండే భూతము అగ్ని. ఈ అగ్నిహోత్రుడు ఏం చేస్తాడంటే పైన ఉండే రెండు వాయువు ఆకాశము కనిపించవు, నిరాకారంగా ఉంటాయి. కింద ఉండేటటువంటి జలము పృథివీ సాకారంగా ఉంటాయి. కాబట్టి జీవులంతా కూడా జలం నుంచే వస్తారు, దేవతలందరూ కూడా పైన ఉంటారు. ఈ మధ్యలో పురోహితుడిలాగా ఆ అగ్నిహోత్రుడుండి ఈ మనుష్యులు ఇచ్చేటటువంటి ద్రవ్యాలు నిరాకారం చేసి దేవతలకి, దేవతలు నిరాకారంగా ఇచ్చేటటువంటి వాటిని అగ్ని సంస్కారం చేసి మళ్ళీ మనుష్యులకి తిరిగి ఇవ్వడం కోసము ఆ అగ్నుల్ని ఆరాధన చేయటము అనేది జరుగుతుంది. ఇప్పుడు పైన ఉండేటటువంటి చండీ అనేటటువంటి ఒక స్వరూపాన్ని మనం ఆధారం చేసుకొని ఆ అమ్మవారికి ఈ అగ్నిహోత్ర స్వరూపంగా, ఎందుకంటే అమ్మవారిని చెప్పేటప్పుడే ప్రధానంగా ఆ అగ్నితోటే చెప్తారు. జాతవేదో అగ్ని అనేటటువంటి విషయం మనకి శ్రీ సూక్తంలో గాని ఆ అగ్నిహోత్రం నుంచే అమ్మవారు దొరుకుతారు మనకి. కాబట్టి అక్కడికిచ్చి ఇవి పొందిస్తారు. ఇవి దేనికయ్యా అంటే, ఒకటి చేసేటటువంటి వాళ్ళకి మొట్టమొదటి మంత్రమే ఓం తచ్చంయోరా బ్రోణీమహి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే అంటారు. ఎవరైనా సరే యజ్ఞము సవ్యంగా పరిసమాప్తం అయ్యేట్టుగా ప్రార్థించాలి. యజ్ఞం నిర్వర్తించే వాళ్ళకు కూడా ఏ ఆటంకము రాకూడదు అని ప్రార్థించాలి. దేవతలు ఎప్పుడూ మనకి శుభం చేయాలి అని, మానవులందరికీ కూడా మేలు జరగాలి అని, చెట్టు చేమలు అన్ని కూడా చక్కగా ఊర్ధ్వముఖంగా అట్లా పెరుగుతూ ఉండాలని, మన దగ్గర ఉన్నటువంటి ద్విపద జీవులు అంటే రెండు కాళ్లతో ఉండేటటువంటి ప్రాణులు, చతుష్పాద జీవులు 4 ఆ పైన కాళ్ళు ఉండేటటువంటి ప్రాణులందరూ కూడా అందరికీ శుభమగుగాక, శాంతి జరుగుగాక అని ఓం శాంతి 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 మొత్తము శుభాలు జరగడం కోసం చేస్తారు. అయితే ప్రధానంగా ఎవరైతే చేస్తారో ఆ అందరికీ మేలు జరుగుతూ చేసేటటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఆ చండీ అమ్మవారు ఇచ్చి, తద్వారా ఎవరైనా మనం చేసేటువంటి పనుల్లో ఆటంకం కలిగించినా, మన పని మీద చాలా విశేషమైనటువంటి దృష్టి పెట్టి మనకి ఇబ్బందులు కలిగించాలనేటటువంటి ప్రయత్నం చేసినా, లేదు ఇంకా మనం చేస్తున్నటువంటి దానికి శక్తి పెరిగి ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చెందాలనన్నా, ఓ రాకెట్ పంపించినప్పుడు లాంచర్ తోటి ఫస్ట్ సెకండ్ మళ్ళీ ఇంజన్ ఎట్లా స్టార్ట్ అవుతుందో అట్లా చేస్తున్న పనికి ఇంకా ఉన్నతమైనటువంటి బూస్టర్ లాగా ముందరికి తీసుకెళ్లాలన్నా ఈ చండీ యాగాదులు అనేటటువంటివి చేస్తారు. దాని ఫలితం వల్ల ఎవరైనా సరే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళ శక్తి కొంచెం తగ్గుతుంది. ఈ చేసేటటువంటి వాళ్ళ శక్తి ఇప్పటిదాకా ఉన్నదానికంటే కొంచెం ఊర్ధ్వముఖంగా వెళ్తుంది. కాబట్టి ఇది అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలని యజ్ఞం ఇస్తుంది. అందుకోసమే విశేషంగా ఈ యజ్ఞాలని చేయమని మనకి సంహిత బ్రాహ్మణాల్లో ప్రత్యేకంగా చాలా గొప్పగా చెప్పబడింది.